నమస్తే కేటీవీ వార్తలకు స్వాగతం. నేను రియా. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని ముదిగుబ్బ మండలం కమ్మవారిపల్లికి చెందిన నారాయణ అనే రైతును భూ వివాదం నేపథ్యంలో ప్రత్యర్థులు బలవంతంగా కారులో ఎక్కించి తీసుకువెళ్లిన ఘటన చోటు చేసుకుంది. భూ తగాదా సంబంధిత వ్యవహారంపై నారాయణ ధర్మవరం ఆర్టీఓ కార్యాలయానికి వచ్చారు. 6 వ్యక్తులు ఆర్టీఓ కార్యాలయం వద్దకు చేరుకొని అందరూ చూస్తుండగానే నారాయణను బలవంతంగా ఇన్నోవా వాహనంలోకి వెక్కించారు. బాధిత కుటుంబ సభ్యులు ధర్మవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సుమారు 20 నిమిషాల్లోనే ఇన్నోవా వాహనాన్ని సీజ్ చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో పాల్గొన్న 6 వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ధర్మవరం 1 టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ కేసు దర్యాప్తు చేపట్టారు. గుంటూరులో మైనార్టీ విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టిందని ఈస్ట్ ఎమ్మెల్యే మొహమ్మద్ నాసిర్ తెలిపారు. వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో 10వ తరగతిలో 450కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించేందుకు నైపుణ్య శిక్షణ ప్రతిభా పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మే 17న టాలెంట్ టెస్ట్ జరగనుండగా ఎంపికైన 250 మంది విద్యార్థులకు విద్యా వసతి ఖర్చులను వక్ఫ్ బోర్డు భరిస్తుందని చెప్పారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఘనత సాధించారు. 2 ఏళ్లలో 225 ఉచిత గుండె ఆపరేషన్లు విజయవంతంగా జీజీహెచ్ వైద్య బృందం నిర్వహించింది. ఎన్టీఆర్ వైద్య సేవ కింద పేదలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని సూపరింటెండెంట్ రమణ ఈ సందర్భంగా వెల్లడించారు. గుండె, వాస్కులర్, కిడ్నీ, పలు శస్త్రచికిత్సలు ఉచితంగా నిర్వహిస్తూ పేదలకు అండగా జీజీహెచ్ నిలుస్తుందని చెప్పారు. గుంటూరు లాలాపేటలోని శ్రీ పద్మావతి ఆండాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం పునర్నిర్మాణానికి ప్రముఖ వైద్యుడు డాక్టర్ వీరగంధం వెంకట సుబ్బారావు 57 లక్షల రూపాయలు విరాళం అందజేశారు. ఈ విరాళం దేవస్థానం అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని ఈస్ట్ ఎమ్మెల్యే మొహమ్మద్ నాసిర్ అభినందించారు. ఆలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దేవస్థానం అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. దేవాదాయ శాఖ దాతల సహకారంతో తూర్పు నియోజకవర్గంలోని పలు పురాతన దేవాలయాలను పునర్నిర్మిస్తామని నేతలు తెలిపారు. కేంద్రంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పార్వతీపురం నుండి రాయగడ వెళ్తున్న వ్యాన్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కూరగాయల దుకాణంలోకి దూసుకుపోయింది. దీంతో 80 సంవత్సరాల మరడాన చిన్నం నాయుడు అనే వ్యక్తి ప్రమాద స్థలంలోనే మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. వ్యాన్ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. అత్యవసర చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు. తిరుపతి జిల్లా ఎస్పీఎల్ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా జాతీయ రహదారులపై పోలీసులు ప్రత్యేకంగా స్టాప్ అండ్ ఫేస్ వాష్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాత్రి వేళల్లో ప్రయాణిస్తున్న లారీ డ్రైవర్లు మరియు ఇతర వాహనదారులను ఆపి వారి అప్రమత్తాన్ని పరిశీలించారు. సుదీర్ఘ డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే అలసట, నిద్రమత్తు కారణంగా ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పోలీసులు సూచించారు. వాహనదారులకు ముఖం కడుక్కోవడం, కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం, శారీరకంగా తాజాగా ఉన్న తర్వాతే ప్రయాణం కొనసాగించాలని అవగాహన కల్పించారు.
ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం పాలక మండలి సభ్యురాలుగా గాజువాక 65వ వార్డు ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకురాలు కాకి స్వరూపుని ఎంపికయ్యారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావును మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ కష్టపడే ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందన్నారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం పాలక మండలి సభ్యురాలుగా ఎంపిక కావడం శుభపరిణామమని తెలియజేశారు. ప్రజలకు నేరుగా అందుబాటులో ఉంటూ వారి సమస్యలను క్షేత్రస్థాయిలో పరీక్షించడమే లక్ష్యంగా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని పలు మండలాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరై తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో దీర్ఘకాలికంగా ఖాళీగా ఉన్న ఉద్యోగులను వెంటనే భర్తీ చేయాలని ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ వివి ప్రసాద్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 26, 27 తేదీల్లో చేపట్టనున్న సమ్మెకు సంఘీభావంగా తిరుపతిలో ఎస్బీఐ ఉద్యోగుల పాత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ఉన్న బ్యాంక్ వద్ద ప్లకార్డులతో నిరసన చేపట్టారు. నూజివేడుకు కొత్తగా అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు మంజూరైంది. రాష్ట్రంలో 25 జడ్జ్ కోర్టులను ఏర్పాటు చేసేందుకు లీగల్ లెజిస్లేటివ్ అఫైర్స్ గవర్నమెంట్ సెక్రటరీ గొట్టపు ప్రతిభాదేవి నుండి శుక్రవారం ఉత్తర్వులు వచ్చాయి. 15వ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు, సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు, స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులు ప్రస్తుతం నూజివీడులో కొనసాగుతున్నాయి. అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టు మంజూరుతో కేసులు సత్వరం పరిష్కారం అవుతాయని కక్షిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ వచ్చే వార్తల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు.